స్పోర్ట్స్ కానీ కల్చరల్ మినిస్టర్ని చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దానికి రెండవ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతుంది తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమి ఇచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలా అంటాం ఒక ఆమె. ఇంకో ఆమె మంత్రి ఉంది, ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది, అనిత, సవిత, సంధ్యారాణి. ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి
ఈరోజు టెంగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప, తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా?